హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఇక కథ విషయానికి వస్తే ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారండి. కథ పేరు ఇంటింటి కథ. 8వ భాగం నా మాటల్లో వినేసేద్దాం. అలాగే మిగతా 7 భాగాలు మన ఛానల్లో ఉన్నాయండి. అవి విన్నాక ఇది కంటిన్యూ చేయండి, సరేనా? ఆహా, నన్ను కట్టుకుని పాపానికి సహిస్తున్నారా? నా డబ్బు కోసం సహిస్తున్నారా? అదంటే అప్పుడే అంత ప్రేమ? ఒక్క మాట అంటే ఊరుకోనంటారు. ఎత్తి పొడిచింది హేళనగా. ప్రేమ, అభిమానం అన్న పదాలకి నీకు అర్థం తెలుసా అసలు? అబ్బో, ఈ నెల రోజుల్లో వాటి అర్థం తెలుసుకున్నారన్నమాట. విలాసంగా నవ్వింది. ప్రసాద్ తిరస్కారంగా ఏహ్యంగా చూశాడు. నీలాంటి దానితో మాటలు పెంచను అన్నట్లుగా మౌనంగా ఊరుకున్నాడు. ఆ కోతి మొహం నాకంటే అందంగా అనిపించిందా మీకు? కవ్వించింది. కోతి మొహం అని తెలిసి ఇంకెందుకు ఈర్ష్య? ప్రసాద్ కూడా వ్యంగ్యంగా అన్నాడు. మీ మగోళ్ళకి ఆడదితే చాలు కదా. మరో బాణం విసిరింది. నిన్ను పెళ్ళాడాక ఆడదాని మీద ఇచ్చ చచ్చిపోయింది. ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, కసిగా అన్నాడు. ఆ మాటలకి, ఆ వ్యంగ్యానికి, ఆ అవమానానికి లతా మొహం ఎర్రబడిపోయింది. ఆ అవమానం తట్టుకోవటం కష్టమైపోయింది. మీరు నన్ను అంటూ శివంగిలా ఆడపుల్లాగా విరుచుకుపడి అందినవన్నీ అతని మొహాన విసిరేసింది. ఉద్రేకంలో ఊగిపోతూ దాన్ని ముందు రేపటికల్లా ఉద్యోగంలోంచి తీసేయండి, లేకపోతే ఊరుకోను. మళ్ళీ అది ఆఫీసులో అడుగు పెట్టేదానికి వీల్లేదు అరిచింది. రేపటికి దాన్ని గెంటించకపోతే నా పేరు మార్చుకుంటాను, చూద్దురు గాని రేపు ఏం చేస్తానో అరిచింది. ప్రసాద్ మొహం తెల్లబడింది. ఈ రాక్షసి అన్యాయంగా ఆ అమ్మాయి మీద పగబట్టిందేంటి? పాపం బీదపిల్ల అని సానుభూతి చూసి ఉద్యోగం ఇస్తే నెల రోజులన్నా కాకుండా ఆమె ఆశలన్నీ కూలదీస్తూ ఉద్యోగంలోంచి తీయించుతుందా? ప్రసాద్కి పట్టరాని ఆవేశం వచ్చింది. లత, నీకిదే చెప్తున్నాను. అనవసరంగా నా ఆఫీస్ విషయాల్లో కలగజేసుకోకు. ఆ అమ్మాయికి నేను ఉద్యోగం ఇచ్చాను, తీయటానికి వీల్లేదు. నీకేం అధికారం లేదు. నేను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని. ఎవరిని ఉద్యోగంలో ఉంచేది మానేది నా ఇష్టం, కరుకుగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. ఆహాహా, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరిచ్చారా పదవి మీకు? ఆ కంపెనీ నాదని, సర్వాధికారాలు నావని, నా కింద మీరు ఉద్యోగం అని మరవకండి. లత చాలా శాంతంగా చూస్తూ ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. ప్రసాద్ ఒక్క క్షణం నిరతుడైపోయాడు. ఆ తర్వాత ఏదో స్థిర నిశ్చయానికి వచ్చిన వాళ్ళలాగా తల పంకించి, నా ఉద్యోగం నేను చెయ్యాలంటే నా ఉద్యోగంలో నీ జోక్యం ఉండకూడదు. అలా కాదంటే నా స్థానంలో ఇంకోరిని వేసుకోవచ్చు. ఆ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేస్తే తక్షణమే నేను రాజీనామా చేస్తాను. పర్వాలేదు, డబ్బిస్తే పనిచేయటానికి చాలామంది దొరుకుతారు. నిర్లక్ష్యంగా తలగరేసింది లత. సరే అయితే. ప్రసాద్ ఇంకా మాట్లాడవలసింది ఏమీ లేదని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. లత ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మొన్న ఆఫీస్కి వచ్చిందే ఆ అమ్మాయి మన బాస్ ఫియాన్సీ అంట. ఎంగేజ్మెంట్ అయిందంట మొన్న. ఇంకో నెలలో పెళ్ళంట. లంచ్ బ్రేక్లో ఫాతిమా వసంతతో అంది. వసంత మొహం ఒక్క క్షణంలో నల్లబడిపోయింది. ఆ వార్త ఇదివరకైతే ఆఘాతంలా తగలేదేమో కానీ ఇలాంటిది ఏదో వింటానని ఎదురు చూసిన వసంతకి అంత ఎక్కువ బాధేమనిపించలేదు. రతన్లాల్ ముభావు వైఖరి, అంటీ ముట్టనట్లుగా ఉండే అతని ప్రవర్తన, ఆ అమ్మాయితో అతని చనువు, నవ్వు, మాటలు చూశాక వసంతకి ఆ రోజు ఆ క్షణానే అర్థమైంది తను అందని పండ్లకి అర్రులు చాస్తుంది అని. కానీ ఇన్నాళ్ళు ఏమోలో చిన్ని ఆశ, ఏదో ప్రలోభం. ఎవరు చెప్పారు? అంది నిర్లిప్తంగా. ఆఫీస్లో అంతా అనుకుంటున్నారు. ఆహా, మంచిదే. మళ్ళీ మనకో పార్టీ ఉందన్నమాట. పేలవంగా నవ్వి అంది వసంత. ఫాతిమా వసంత వంక చూసి, థ్యాంక్ గాడ్, నీవింత లైట్గా తీసుకుంటావనుకోలేదు. సో యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ క్రేజీనెస్. ఐఎమ్ హ్యాపీ అంది ఫాతిమా. వసంత జవాబు ఇవ్వకుండా కళ్ళు ఆల్చుకుంది. వసంత పైకి నవ్వినా కూడా ఆమె మనసులో అలజడి గుర్తించగలిగింది ఫాతిమా.
ఆవిడ పేరు గీతట. ఫాదర్ మరో బిజినెస్ మ్యాగ్నెట్. 2 ఏళ్లుగా ఈవిడ ఏవో కోర్సులు చదవడానికి అమెరికా వెళ్ళి వచ్చిందంట. పెళ్ళి ఇదివరకే అనుకున్నారంట్లే. ఇద్దరూ భలే కుదిరారు. అందం, ఐశ్వర్యం. ఫాతిమ వసంత ముఖ కవళికలు గమనిస్తూ కావాలనే చెప్పింది. వసంత ఎంత ఫూలిష్గా ఆలోచించిందో బాగా తెలిస్తే తన తప్పు తెలిసి త్వరగా ఆ మైకంలోంచి మేల్కొంటుంది అని ఆమె ఉద్దేశం. వసంత వింది ఆ మాటలు ఆమె మీద బాగానే పనిచేశాయి. అలాంటి అందగత్త ఐశ్వర్యవంతురాలు ఉండగా వసంత మీద ఎందుకు కుతూహలం ఉంటుంది అతనికి? మగాడు పెళ్ళికెప్పుడు సమఉజ్జీలనే కోరుకుంటాడు. మహా అయితే కాస్త చెంచల మనస్కుడైతే అంది వచ్చిన అమ్మాయిని ఊరికే పోనీయటం ఎందుకులే అని అవకాశాన్ని వినియోగించుకుని వదిలేస్తాడు. రతన్ లాల్ చెంచలుడు కాదు కనుక వసంత ఊబిలో దిగలేదు, అంతే. ఈ పుస్తకాలు, సినిమాలు ఆమె లాంటి బలహీన మనస్తత్వాల మీద బాగా పనిచేసి కళ్ళ ముందు అందమైన రంగుల కళలు పరుస్తాయి, అంతే. కళల్లోంచి మేల్కొన్నాక మిగిలేది రంగు వెలిసిన బొమ్మ. ఆ బొమ్మతో సంతృప్తి పడలేక ఆశించింది అందక నిరాశ నిస్పృహల మధ్య వేగిపోతున్నారు తమలాంటి మధ్యతరగతి అమ్మాయిలు. చదువుండి తెలిసి ఉండి వసంత ఇంత అవివేకంగా ఆలోచించింది అంటే అది ఆమె బలహీన మనస్తత్వాన్ని తెలుపుతోంది. ఇప్పటికైనా ఈ సంఘటనతో కళ్ళు తెరిస్తే నయమే ఫాతిమ అనుకుంది. వసంత నిట్టూర్చి థ్యాంక్స్ ఫాతిమా అంది. ఆ కృతజ్ఞతలు ఎందుకో ఫాతిమాకి అర్థమై సంతృప్తిగా నిట్టూర్చింది. వెంకట్రావు గారు ముందు వసంతకి సంబంధాలు వెతకసాగారు. వసంత తనకేం వద్దన్నట్లుగా ఊరుకుంది. 2 సంబంధాలు నచ్చి పెళ్లి చూపులకు పిలిచారు. ఓ పెళ్లి కొడుకు జూనియర్ ఇంజనీర్. పెళ్లి చూపులకు వచ్చి చూసుకున్నారు వసంతని. పెళ్లి కొడుకు కాస్త పొట్టే, రంగు అంత లేదు. చేసే జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి వెంకట్రావు గారిస్తామన్న 10,000 కట్నం లాంఛనాలు నచ్చక, అతని అందానికి వసంత నచ్చక మరో సంబంధం కుదుర్చుకున్నారు. ఆ దెబ్బతో వసంత అహంకారం సగం తగ్గిపోయింది. మామూలు సంబంధం, అంతంత మాత్రం ఉద్యోగం, అందం ఉన్న పెళ్లి కొడుకు తనని నచ్చలేదని తిరస్కరించగానే వసంత తల కొట్టేసినట్లయింది. ఏడిశాడు కోతిమొహం వీడును. వీణ్ణి నేను అసలు చేసుకునేదాన్నే కాదు. ఏదో మీరు చెప్పారని పెళ్లి చూపులు కూర్చున్నా కానీ సమర్థించుకుంటూ దబాయించింది. కానీ మనసులో భవిష్యత్తు గురించి భయపడింది. తను వీడికే నచ్చలేదంటే ఇంతకంటే పెద్ద హోదాలో ఉండే వాళ్ళకి నేను నచ్చుతానా అనుకుంది. కోతి మొహమో ఏ మొహమో నచ్చలేదని మొహానే చెప్పారుగా, ఇంకా ఎందుకు ఆ గర్వం? మనం రంభల్లా ఉన్నామనుకోగానే సరే, అవతల వాళ్ళు అవుననుకోవాలి. నీ పొగరు అణిగేదానికే దేవుడు ఇలా చేశాడు. ఇంకా నోరు మూసుకొని కూర్చో, పెద్ద పెద్ద కబుర్లు చెప్పకుండా. కాంతమ్మ కోపంగా మందలించింది. పోనీలేవే, ఇది కాకపోతే మరొకటి వస్తుంది. నీకేం, చక్కగా ఉద్యోగం చేస్తున్నావు, బోలెడు మంది చేసుకుంటారు. చిన్నపోయిన వసంత ముఖం చూచి ఓదార్పుగా అంది కమల. పెళ్లి కాలేదని నేనేం ఏడవటం లేదులే, వెధవేషం. వాళ్ళెలా ఉన్నా పిల్ల అందం కావాలి, చదువు కావాలి. చిన్నపోయిన వసంత ముఖం చూచి ఓదార్పుగా అంది కమల. ఏం చేస్తాం, మగమహారాజులు వాళ్లదే పై చెయ్యి. ఏదో సంబంధం కుదిరి ఈ ఏడాది ఎలాగో 2 పెళ్ళిళ్ళు అయిపోతే శని విరగడైందని హాయిగా ఉందురుగాన్లే. ఆడపిల్లలు అనగానే ఎప్పుడు ఇంట్లో తరిమేద్దామా అని చూస్తారు. వసంత తిరస్కారంగా అంది. అనవే అను, నీకు పెళ్ళయి నీకు ఓ ఆడపిల్ల పుడితే అప్పుడు తెలుస్తుంది. మరో నెలకి వసంతకి మాలతికి 2కి సంబంధాలు కుదిరాయి. వసంత కాబోయే వరుడు ఆ ఊర్లోనే కాలేజీకి లెక్చరర్గా ఉన్నాడు. చూడటానికి బాగానే ఉన్నాడు. వసంత నచ్చి పెళ్ళయ్యాక వసంత ఉద్యోగం చేయటానికి అభ్యంతరం లేదు అని చెప్పాడు. లాకీగా సరదాగా పెళ్లి చూపులకు వచ్చినట్లుగా కాకుండా స్నేహితుల్లాగా మాట్లాడిన అతని స్వభావం వసంతకు నచ్చింది. కాలేజీ లెక్చరర్ పర్వాలేదు, 2 జీతం కలిపితే బాగానే ఉంటుంది. ఓ స్కూటర్ కొనుక్కోవాలి, ఇంట్లో ఫర్నిచరు కొనాలి. వసంత ఊహలు అప్పుడే చాలా దూరం వెళ్ళాయి. కట్నం 10,000, లాంఛనాలు 3,000. మాలతి పెళ్ళికొడుకు స్టేట్ బ్యాంక్లో గుమస్తా. ఉద్యోగం గుమస్తా అయినా మంచి జీతం. వెనకాతల బాదరబందీలు లేనివాడని వెంకట్రావు గారు నిర్ణయించారు. 2 కూతుళ్ళకి సమంగా కట్నాలు లాంఛనాలు అన్నీ జరిపించాలని 2 పెళ్ళిళ్ళు కొన్ని గంటల వ్యవధిలో జరిగేలాగా నిర్ణయమైంది. కట్నాలు, పెళ్లి ఖర్చు అంతా కలిసి 40,000 అవుతుందని, మిగతా 10,000 పెట్టి ఇల్లు బాగు చేయించాలి అని తండ్రి కొడుకులు పథకాలు వేశారు. మరో 20 రోజుల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు నిర్ణయించారు. పెళ్లి బట్టలు అవి కొనాలి. 2కి చేతికి మెడకి కాస్తన్న బంగారం పెట్టాలి కదా. ఆ డబ్బు అర్ధోక్తిలో ఆగి ప్రసాద్ వంక చూశారు వెంకట్రావు గారు. తెచ్చి ఇస్తాను 2-3 రోజుల్లో ప్రసాద్ అన్నాడు. తండ్రి దగ్గర అనటం అన్నాడు కానీ ప్రసాద్కి ఎందుకో మనసులో ఏదో అపనమ్మకం.
శంక బయలుదేరాయి. లత డబ్బిస్తుందా? ఇదివరకటి మాట మీద నిలబడుతుందా? ఇప్పుడు తండ్రి కూడా లేడు, ఇంకా లెక్క చేస్తుందా? నయా పైసలు లెక్క పెడుతున్న లత 50,000 అంత సులువుగా ఇస్తుందా? అందులో ఈ మధ్య అసలు తనతో మాట్లాడకుండా చాలా ముభావంగా ఉంటుంది. ఇంట్లో తను అనే మనిషి లేనట్లుగానే ప్రవర్తిస్తుంది. ఆ రోజు శాంతి విషయంలో దెబ్బలాట అయ్యాక మర్నాడు చాలా భయపడ్డాడు. తన మీద కోపంతో శాంతిని ఉద్యోగంలో తీసేసి కసి తీర్చుకుంటుందేమో అని భయపడి ఆ ఉద్యోగం పోతే మళ్ళీ ఆ అమ్మాయి గతి ఏంటని దిగులు పడ్డాడు. శాంతి నిజంగా ఎంత మంచి పిల్ల! ఆ అమ్మాయిలో ఆకర్షణ ఆ కళ్ళు ఎంత ప్రశాంతంగా నవ్వుకుంటాయి! అంతటి కష్టాల్లో కూడా ఆ కళ్ళల్లో ప్రశాంతత చెదిరిపోలేదు. ఎంత మార్ధవంగా, ఎంత చల్లగా చూస్తుంది ఆమె! ఆ కనుపాపల నీడల్లో సేద తీర్చుకునే అదృష్టవంతుడు ఎవరో! ఆమె నెమ్మది, అణుకువ, తన పట్ల అనుక్షణం ఆమె చూపే కృతజ్ఞత, ఆమె చల్లటి చిరునవ్వు, స్త్రీ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఆమెలో అందం లేదు, ఆకర్షణ లేదు, కానీ పురుషుడు స్త్రీలో చూడాలి అనుకునే మాతృ హృదయం కనిపిస్తుంది ఆమెను చూసిన క్షణం. శాంతి పేరుకు తగ్గట్లు ప్రశాంతంగా ఉండే శాంతి అంటే అతనికి ఈ నెల రోజుల్లోనే అభిమానం కలిగింది. ఆ అభిమానం లత అనుకునే హీనమైన అభిమానం కాదు. అది ఆమెకు అర్థం కాదు. శాంతి బతుకు ఒక గాడిలో పడి కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకునే వేళకి ఉద్యోగం పోతే ఇంకా ఆమె ఎలా బతికేది అనుకుంటూ రాత్రంతా మదనపడ్డాడు. కానీ చిత్రంగా లత ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు. శాంతి విషయం రెట్టించలేదు. ఆ రోజు నుంచి అతన్ని దెప్పలేదు. ఇంట్లో ప్రసాద్ అనే మనిషి లేనట్లుగా నిర్లిప్తత వహించిన లతలో మార్పుకి లోలోపల ఆశ్చర్యపడి తర్వాత ఆనందించాడు. కానీ అది తుఫాను ముందు ప్రశాంతత అని తెలుసుకోలేకపోయాడు. ప్రసాద్ చెల్లెళ్ల పెళ్లిళ్లకు డబ్బడిగిన రోజున ఆమె మౌనం, ఆమె నిర్లిప్తత, ఆ ప్రశాంతత అన్నీ పెను తుఫాన్ తాకిడికి పటాపంచలైనట్లుగా అయిపోయింది. ఏం డబ్బు, ఏం తెలవనట్లుగా నిర్లక్ష్యంగా అంది పుస్తకం చదువుకుంటూ. ప్రసాద్కి ఒళ్ళు మండిన సౌమ్యంగా పనిచేసుకోవాలి అని గ్రహించి, అదే 50,000 ఇదివరకు అడిగా, సంబంధాలు చూశారు, పెళ్ళి ఇంకో 20 రోజులుంది, డబ్బు కావాలి అన్నాడు. మీ చెల్లెళ్ల పెళ్ళి అవుతున్నందుకు సంతోషం, కానీ మధ్యన డబ్బు నేనెందుకు ఇయ్యాలి? ఆశ్చర్యపడినట్లుగా అడిగింది. లత, నటన చాలించు. ఆ డబ్బు పెళ్లిలో మీ నాన్నగారు నాకు ఇస్తాను అన్నది. అది నా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లి వల్ల వాళ్ళకి కనీసం ఈ మాత్రం లాభం అన్న దక్కాలి. కొడుకుగా నా రెస్పాన్సిబిలిటీ తీర్చుకోవాలి. అనవసరంగా నన్ను వాగించకుండా ఇవ్వు పళ్ళు బిగువన అన్నాడు. కొడుకుగా రెస్పాన్సిబిలిటీ తీర్చుకోవాలంటే సంపాదించి ఇవ్వండి, అంతేగాని ఇంకోరు డబ్బు తేరగా వస్తే అందరూ ఇస్తారు. ఆ డబ్బు నేను ఇవ్వను. మా నాన్న కష్టపడి ఆర్జించింది వీళ్ళకి వాళ్ళకి కాదు, లత ఖండితంగా అంది. ప్రసాద్ సహనం హద్దులు దాటిపోయింది. ఆ క్షణాన లతను చూస్తుంటే అతనికి నిలువెల్లా ద్వేషం కలిగింది. రాక్షసులా కనిపించింది. వికృతంగా, పరమరోతగా ఆమె మొహం చూడాలంటేనే జుగుప్స కలిగింది. కానీ అవతల తండ్రి ఆశ చూపాడు, మాట ఇచ్చాడు. ఈ డబ్బుంది అన్న భరోసాతో తాహతుకు మించి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అంతా అభాస్పాలవుతుంది. తండ్రి తేరుకోలేనంతగా కుంగిపోతాడు. లాభం లేదు. లతతో వైరం లాభం లేదు. మంచిగా పని సాధించుకోవాలి. అయితే అప్పుడు ఇస్తానని ఎందుకు మాట ఇచ్చావు? ఈలోగా మళ్ళీ ఎందుకులా మాట మార్చావు? నా మాట, నా గౌరవం నీకు ముఖ్యం కాదా? రెట్టించాడు. మనుషులు మారటం సహజం, మీరు మారలేదు. మనుషులే మారినప్పుడు మాటెంతసేపు మారటం? నేనేం మారాను? నా డబ్బు తింటూ నాకే ద్రోహం చేయటం లేదు. ఆ శాంతిని ఉద్యోగంలోంచి తీసేయమని చెప్పాను. నా మాట మీద మీకేం మాత్రం గౌరవం ఉందో తెలిసిందిగా. నేనంటే లెక్కలేని మీకు నేనెందుకు డబ్బు ఇవ్వాలి? లత తీక్షణంగా అంది. లత ప్లాను అర్థమై అతని మొహం ఎర్రబడింది. దీనికి దానికి ముడిపట్టి డబ్బీయకుండా ఏడిపించడానికి పన్నాగం పన్నిందని, అందుకే శాంతిని ఇంకా ఉద్యోగంలో ఉంచిందని అర్థమైంది. లత, నీ తెలివికి జోహార్లు. దానికి దీనికి ముడిపెడతావా? ఆ పిల్ల మీద నీకెందుకు అంత పగ? ఒక బీదరాలి మీద దయ చూపానని అంతేగా. ప్రపంచంలో చాలామంది ఇంతకంటే బీదవాళ్ళున్నారు. ఈవిడ మీదే మీకెందుకు అంత జాలి, శ్రద్ధ? వ్యంగ్యంగా అంది. లత, అర్థం లేకుండా మాట్లాడకు. మా చెల్లెలు స్నేహితురాలు ఇబ్బందుల్లో ఉందని జాలిపడి ఇచ్చాను. దానికింత రాద్ధాంతం చేస్తావా? మన ఫ్యాక్టరీలో 100ల కొద్దీ బతుకుతున్నారు. ఈ ఒక్క అమ్మాయి బరువా? నీకంత ద్వేషం ఎందుకు? ఆ అమ్మాయికురాలు ఏం చేసింది నీకు? దానికి దీనికి ముడిపెట్టి డబ్బీనంటావా? లత, కిందటి జన్మలో ఏదో పాపం చేసి ఈ జన్మలో ఇంత ఇచ్చి అనుభవం లేకుండా చేశాడు దేవుడు.
ఇంకోరు నోటు ముందు కూడు అకారణంగా తీసి పాపం పెంచుకోకు. నా పాపపుణ్యాల బేరీజు నేను చేసుకుంటాలేండి, మీకెందుకు? ఇంతకీ ఏమంటావు? డబ్బియ్యవా? అసహనంగా అడిగాడు. డబ్బు కావాలంటే నా మాట వినాలి. శాంతిని ఉద్యోగంలోంచి తీసేయండి. ఏదో కట్టుకున్నాను కదా అని మీ పరువు ఆలోచించి నేను తీసేయలేదు, దర్పంగా అంది. ప్రసాద్ పరువు కోసం కాకపోయినా నలుగురు దృష్టిలో తాను చెడ్డ కాకుండా ఆ నేరం ప్రసాద్ మీదే పడేయాలని, ప్రసాద్ని మరింత సాధించాలంటే అతని చేత ఆమెను తీసేయించాలని, వర్కర్స్ స్టాఫ్ అందరిలో ప్రసాద్ పరపతి పెరగకుండా చెయ్యాలంటే తను అతనికి గౌరవం ఇస్తున్నట్లు కనిపించి అతనే అన్యాయంగా ప్రవర్తించినట్లు చూపాలని ఆలోచించింది. అంతేకాక శాంతిని ఉద్యోగంలోంచి తీసేస్తే ప్రసాద్ కూడా రిజైన్ చేస్తే ఇంటి మనిషిలా అంత నమ్మకంగా పనిచేసేవాడు ఎవ్వరూ దొరకరు అని ప్రసాద్ డబ్బు కోసం కాళ్లబెరానికి వచ్చినప్పుడు ఈ షరతు పెట్టి ఆట ఆడించాలని పథకం వేసింది. అంతేకాక భర్తగా ప్రసాద్ అవసరం తనకింకా తీరలేదు. దేనికోసం తండ్రి ఈ పెళ్లి చేశాడో ఆ పని కాలేదు. పిల్లల కోసమన్నా భర్తగా భరించాలి. ఆ భర్తకి పరపతి ఉన్నట్లు లోకానికి కనిపించాలి. లేదంటే తండ్రి అన్నట్లు తనకే అవమానం. తను మంచిగా కనిపిస్తూ ప్రసాద్ని పావుగా వాడుకోవాలి. ప్రసాద్ ముఖంలో రక్తం ఇంకిపోయింది. ఏం చెయ్యాలో తోచని కర్తవ్య మూడుల్లాగా ఉండిపోయాడు కాసేపు. లతతో ఇంకా లాభం లేదు. డబ్బు కావాలంటే ఆమె అన్నట్లు చేసి తీరాలి. శాంతి ఆమెకి తన మొహం ఎలా చూపటం? డబ్బు లేకపోతే తండ్రి మొహం చూడటం ఎలాగా? తన చెల్లెళ్ళ భవిష్యత్తు ఎక్కువ, శాంతి ఎక్కువ. ఇది నీ ఆఖరి మాటలా? అదురుతున్న పెదాల్ని బిగపట్టి అక్షరాల లత నిర్లక్ష్యంగా చూస్తూ అంది. నమస్కారం అండి, నా పేరు వసంత, కమల చెల్లెల్ని. వీధి వరండాలో పేపర్ చదువుతున్న రామారావు తలెత్తి చూసి తడబడుతూ లేచి నిలబడి, కమల గారు? బాలవిహార్ కమల గారేనా? నమస్కారం, రండి రండి. గాభరాగా నమస్కారం చేస్తూ ఆహ్వానించాడు. వసంత నవ్వుతూ కుర్చీలో కూర్చుంది. అక్కయ్య మీ గురించి చెప్పింది. మీతో చిన్న పనుండి వచ్చాను. ఆదివారం ఉదయం ఫ్రీగా ఉంటారని వచ్చాను అంది. ఆమె వచ్చిన పనేమిటో అని ఆశ్చర్యపడుతూ, ఫ్రీ ఏముందండి, ఈ పిల్లలతో చాలు, అరక్షణం టైం ఉండదు. పాపా ఇలారా, ఆంటీ వచ్చారు చూడు అని పిలిచాడు. లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన కరుణ కమల అనుకుని వచ్చిందేమో. వసంతం చూసి నిలబడిపోయింది. మర్చిపోయావా కరుణ? రా, మా ఇంట్లో ఉన్నావు 2 రోజులు, అప్పుడే మర్చిపోయావా? దగ్గరికి తీసుకుంది వసంత. కమలగారు వీళ్ళకి బాగా అలవాటైపోయారు. నిజంగా ఆవిడ నా జ్వరంలో ఎంతో హెల్ప్ చేశారు. ఆవిడ బాలవిహార్లో ఉండబట్టి పిల్లల్ని వదిలి నిశ్చింతగా ఉంటున్నాను. లేకపోతే వీళ్లతో ఎంత అవస్థ అయ్యేదో, కృతజ్ఞతగా అన్నాడు రామారావు. మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని, మీకో సహాయం చేయాలని, ఒక విషయంలో ఉద్దేశం ఏంటో అడగాలని వచ్చాను. మీరేమనుకోనుంటే చెప్తాను. రామారావు కుతూహలంగా ఆశ్చర్యంగా చూస్తూ, చెప్పండి, మీరు ఇలా వచ్చారంటే ఏదో పని ఉండే వచ్చి ఉంటారని తెలుసు, చెప్పండి ప్లీజ్ అన్నాడు ఆత్రంగా. ఏం లేదు, మా కమలక్కయ్యని చూశారుగా, ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు మీకు మా అక్కయ్య విడో అన్న సంగతి తెలుసా? సూటిగా వచ్చిన పనిలోకి దిగింది వసంత. వసంత కమల ప్రసక్తి తీసుకొని రాగానే రామారావుకి సంగతి అర్థమైంది. మొహం కాస్త ఎర్రబడింది సిగ్గుతో. తెలుసు అన్నట్లు తల ఆడించి, ఆవిడ బొట్టు అది పెట్టుకోకపోవటం చూసి గ్రహించాను. పెళ్లి కాలేదేమో అనుకున్నాను మొదట. ఒకసారి రజియా బేగం గారితో ఆ ప్రస్తావన యథాలాపంగా తెచ్చి అడిగాను. ఆవిడ విషయమంతా చెప్పారు. ఆవిడ నాలాగా దురదృష్టవంతురాలే అని తెలుసుకున్నాను. ఇద్దరం ఒకేలాంటి బోట్లోనే ప్రయాణిస్తున్నాం, రామారావు విషాదంగా అన్నాడు. ఒకలాంటి బోట్లో ప్రయాణం చేసేవారు ఒకే బోట్లో ప్రయాణం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే ఈ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. చూడండి రామారావు గారు, భార్యను పోగొట్టుకుని మీరు అవస్థపడుతున్నారు. భర్తని కోల్పోయి మా అక్కయ్య మూడులా బతుకుతుంది. మీరిద్దరూ కలిసి తిరిగి మీ జీవితాల్లో కోల్పోయింది పొందే ప్రయత్నం చేయకూడదండి. ఆఫ్కోర్స్ మీరు మగవారు, ఇవాళ కాకపోయినా రేపైనా ఇంకో పెళ్లి చేసుకుంటారు. అందుకు సులువుగా మీకు కన్నెపిల్లలే దొరుకుతారు. మీ పెళ్ళి 2వ పెళ్ళి అయినా మీతో సమస్య కాదు. కానీ మా అక్కయ్యని, ఓ వివాహిత స్త్రీని పునర్వివాహం చేసుకోవటానికి ముందుకు వచ్చే పురుషులు చాలా అరుదు. పురుషుడికి భార్య పోయినా కూడా 2వ పెళ్లికి అన్ని అర్హతలు ఉంటాయి. కానీ ఆడదానికి 2వ పెళ్లి అనగానే అది ఓ సమస్య. కనీసం మీలాగా ద్వితీయ వివాహం చేసుకునేవారన్నా అలాంటి స్త్రీలను స్వీకరించగలిగితే ఓ స్త్రీ జీవితం తిరిగి చిగురించడానికి దోహదం చేసిన వారవుతారు. మా అక్కయ్య మీకు నచ్చితే ఆమెను చేసుకోవటానికి మీకు అభ్యంతరం ఉందా?
వసంత సూటిగా అతన్ని చూస్తూ అంది. అభ్యంతరం చెప్పటానికి మీరనుకున్నట్లుగా నాకున్న ఆ గొప్పలేంటి, అర్హతలేంటి? వసంత గారు, పురుషులందరూ మీరనుకున్నంత సంకుచిత స్వభావులేం కాదు. కనీసం నేను అలా ఆలోచించలేను. మీరన్నట్లుగా నేను ఇవాళ కాకపోతే ఇంకొన్నాళ్ళకైనా ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఈ 2 నెలలకే దినదిన గండమవుతుంది. మీరన్నట్లు నా మాత్రం వయసు వాడికి కన్నెపిల్లలే దొరుకుతారు. కానీ కమల గారికున్న ఒక్క అభ్యంతరం ఆవిడ వితంతు అవ్వటమే. ఆ విషయం నాకేం అభ్యంతరం లేదు. అసలు నేనే అడగాలి అనుకున్నాను. కానీ ఇంత స్వల్ప పరిచయంలో ఇంత తొందరగా ఏమనుకుంటుందో ఆమె అని సందేహించాను. నన్ను అపార్థం చేసుకుంటారేమో, ఆవిడకు ఆ ఉద్దేశం ఉందో లేదో, భర్తనింకా మర్చిపోయారో లేదో వగైరా సందేహాలతో సంశయించాను. మీరే అడిగి నా భారాన్ని తగ్గించారు. థ్యాంక్స్ వసంత గారు. అప్పుడే సగం భారం తగ్గినట్లయింది. కమల మీద ఈ పిల్లల భారం పెట్టి నిశ్చింతగా ఉంటాను. అప్పుడే మొదటి భార్యను మరచి ఇంకోటిని కట్టుకున్నాడు. మగాళ్ళు అంతే అనుకోవచ్చు అందరూ. కానీ ఆడలేని ఈ సంసారం ఈడ్చడం నా వశం కావటం లేదు. నాకు తోడు, పిల్లలకి నీడా కావాలి. అది కమలే అయితే నాకంతకంటే ఇంకేం కావాలి? రామారావు ఉద్వేగంతో అన్నాడు. వసంత మొహం విప్పారింది. థ్యాంక్స్ బావగారు అన్నా. థ్యాంక్స్ అండి. మా అక్క మొహమాటస్తురాలు. దానికి ధైర్యంగా మాట్లాడటం రాదు. దాని మనసులో ఉద్దేశం ఉన్నా కూడా తెగించి బయటపెట్టలేదు మీ ముందు అని నాకు తెలుసు. అందుకే మీతో మాట్లాడాలి అని వచ్చాను. మీరు అంగీకరిస్తే దాంతో మాట్లాడవచ్చని ముందు దానికి ఏం చెప్పలేదు నేను. పిల్లలతో దానికి బాగా అటాచ్మెంట్ పెరిగింది. అక్కయ్య నిజంగా సంతోషిస్తుంది. దాని అదృష్టం కొద్దీ మీతో పరిచయం కలిగింది. వసంత ఎగ్జైట్ అవుతూ సంతోషంగా అంది. ఎంత తొందరగా వెళ్ళి అందరికీ తాను సాధించిన ఘనకార్యం గురించి గర్వంగా చెప్పాలని ఉంది. నాకు మా చెల్లెలు మాలతికి పెళ్ళిళ్ళు కుదిరాయి. అక్కకు కూడా అయిపోతే నాన్నగారికి నిశ్చింత. దాని గురించిన చింత కొంతవరకు అది ఉద్యోగంలో చేరాక తగ్గింది. పెళ్ళైతే ఇంకా పూర్తిగా నిశ్చింత. వస్తానండి. ఇంట్లో చెప్పి నాన్నగారిని పంపిస్తాను అని లేచింది. ఇంట్లో ఆ వార్త సంచలనాన్ని సృష్టించింది. ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి. నిజంటే అతను ఒప్పుకున్నాడా అంటూ కాంతమ్మ 4-5 సార్లు ఆశ్చర్యంగా అడిగింది. వెంకట్రావు గారు కొద్దిసేపు మాట్లాడకుండా ఆలోచనలో పడి ఆఖరికి, కానీ కాలంతో పాటు మనము కదలాలి. దానికో దారి భగవంతుడు ఏర్పరిస్తే అడ్డుకోవటానికి మనమెవరం? మొదటి పెళ్ళి 100 ఏళ్ల పంట కావాలని చేస్తే 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. ఈ పెళ్లితో తిరిగి అది సుమంగళి అయితే మనం సంతోషించాల్సిందే కదా. కానీ నలుగురు. కాంతమ్మ అర్ధోక్తిలో ఆగిపోయింది. ఎంత నచ్చ చెప్పుకున్నా ఆవిడ మనస్సు సమాధాన పట్టం లేదు. ఎవరమ్మా ఆ నలుగురు? ఆ నలుగురు అక్కయ్య బతుకు బాగుపడుతుంటే ఏడుస్తారా? వద్దంటారా? వద్దంటే నువ్వు వినాలా? రామారావు గారు లాంటి సహృదయుడు ముందుకు వచ్చి చేయి అందిస్తుంటే ఎవరో ఏదో అంటారని అందుకు వద్దంటారా? అది జన్మంతా ఇలాగే ఏడవాలా? వసంత ఆవేశంగా అంది. కాంతమ్మ, అయ్యో నేనేమన్నానే? లోకులు అనుకుంటారు అన్నాను. ఇలాంటివన్నీ ఒక రోజులో మారిపోగదటే. లోకులు పట్టించుకునే వాళ్ళనంటారు. అయినా లోకులకి ఇంతకంటే మంచి పనులే ఉన్నాయిలే ఈ కాలంలో. అంత పట్టించుకునే తీరిక లేదు. అమ్మా, కాలం మారింది. ఇలాంటివి అలవాటై ఎవ్వరూ ఏమనరు అన్నా మనం పట్టించుకోవద్దు ఖచ్చితంగా అంది. కానీ అమ్మా, ఇది మంచిదే. మీ 3 ఆడపిల్లలు ఓ ఇంటి వారైతే ఇంకా ఆ శంకర్గాడు మిగులుతాడు. వాడు మగాడు, ఎలాగోలా బతికేస్తాళ్లే. వెంకట్రావు గారు సమాధాన పడిపోయారు. కాంతమ్మ కమల ముఖంలో వెలిగే వెలుగు, సిగ్గు చూసి మరి ఏమనలేక ఊరుకుంది. సార్, శాంతి నమ్మలేనట్లుగా విభ్రాంతితో చూస్తూ అంది. సారీ శాంతి, నేనేం చెప్పలేను. నన్నేం అడక్కు. నేను అసక్తుణ్ణి. తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు శాంతి. అతని గొంతు పట్టుకుంది. కళ్ళు చెమర్చాయి. బేయలగా, దీనంగా, నెత్తిన పిడుగుపడిన దానిలాగా అయిపోయిన శాంతిని చూస్తుంటే అతని కడుపులో దేవినట్లయింది. శాంతిని పిలిచి ఉద్యోగంలో తీసేస్తున్నాను అని చెప్పటానికి అతనికి నోరు రాలేదు. 2 రోజులు రాత్రింబగళ్ళు మదనపడి గత్యంతరం లేక ఆ రోజు ఆఫీస్కి పిలిచి ఆ వార్త చెప్పలేక చెప్పాడు. శాంతి మొదట అర్థం కాక తెల్లబోయింది. అభిమానంగా ఆదరించి ఉద్యోగం ఇచ్చిన సహృదయుడు ఏ కారణం లేకుండా ఇచ్చినట్లే ఇచ్చి 1-2 నెలలకే అకారణంగా తీసేస్తే ఏం అర్థం కాక బిత్తరపోయింది. సార్, నేనేం తప్పు చేశాను? నా వల్ల కాని పని ఏదైనా జరిగిందా? పనిలో పొరపాటు వచ్చిందా? తప్పుంటే శిక్షించండి. అంతేగాని ఈ ఉద్యోగులను తీసేయకండి సార్. కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉండగా చిన్నపిల్లలాగా అంది. అది చూసి ప్రసాద్ మరింత కుంగిపోయాడు. ఆమె మాటల్లో అసహాయత, ఆవేదన గమనించి మరింత బాధపడుతూ గిలిగిల్లాడిపోయాడు.
ఇంత నిర్దయగా ప్రవర్తించాల్సి వచ్చినందుకు తన అసహాయతని తిట్టుకున్నాడు. ఆ క్షణాన లతని పీక నులిమి చంపేయాలనిపించింది. కారణం చెప్పండి సార్, నా నేరం ఏమిటో చెప్పి దండించండి. శాంతి, నీ తప్పేం లేదు, నీ నేరమూ లేదు, నీ పనిలో లోటు లేదు. కానీ శాంతి, నేను అసక్తుణ్ణి. నిన్ను ఉద్యోగంలో ఉంచే అధికారం నాకు లేదు. నీలాగే నేను ఇంకోరి దయాధర్మాల మీద బతుకుతూ ఉన్నాను శాంతి. వారికిష్టం లేదు నిన్ను ఉంచుకోవటం. నన్నేం చేయమంటావు చెప్పు? నీ నోటి ముందు కూడు తీస్తున్నానని తెలుసు నాకు. నీకు ఈ ఉద్యోగం తప్ప ఆధారం లేదని తెలుసు. ఈ ఉద్యోగం పోతే పస్తులుంటారని తెలుసు. కానీ అన్నీ తెలిసి ఇలా చేయాల్సి వచ్చిందంటే ఆవేదన భరించలేక, ఆమెకి మొహం చూపలేక ప్రసాద్ చప్పున మొహం తిప్పుకున్నాడు. అతని మాడిపోయిన మొహం, కళ్ళల్లో తడి చూశాక అతను నిజంగా చాలా బాధపడుతున్నాడని, తనని ఉద్యోగంలో తీసేయటానికి ఏదో బలవత్తర కారణం లేనిదే ఇలా చెయ్యడు అని శాంతికి అర్థమైంది. నన్ను క్షమించగలిగితే క్షమించు శాంతి, పట్టుకున్న గొంతుతో అన్నాడు. సార్, నాది దురదృష్ట జీవితం. దానికి మీరేం చేస్తారు? మీరు బాధపడకండి నా కోసం. మిమ్మల్ని క్షమించడానికి మీ నేరం ఏదీ లేదని నాకు మీ కళ్ళనీళ్లే చెబుతున్నాయి. మగవారై ఉండి ఇలా కంటనీరు తిరిగిందంటే మీకు నా మీద ఉన్న అభిమానం తెలుపుతుంది. అది చాలు సార్, పర్వాలేదు. పస్తులుంటాం మాకు అలవాటే సార్. పేలవంగా నవ్వింది శాంతి. ప్రసాద్ కదిలిపోయాడు. అలా మాట్లాడి నన్ను ఇంకా సిగ్గుపడేలాగా చేయకు శాంతి. నీకు 3 నెలల జీతం రూలు ప్రకారం ఇవ్వాలి. ఆ డబ్బు అయిపోయేలోగా నీకు ఇంకెక్కడన్నా ఉద్యోగం దొరికేలాగా చేయడానికి ప్రయత్నిస్తాను. నా పరపతి అంతా ఉపయోగించి ఏదో చేస్తాను. భయపడకు శాంతి. నీకేం కావలసినా నేనున్నానని మర్చిపోకు అన్నాడు. శాంతి కళ్ళు వర్షిస్తున్నాయి. ఆ ఆప్యాయతకి మాట్లాడలేక 2 చేతులు జోడించి నమస్కరించింది. మీ దయ అన్నట్లుగా. బేలగా చూస్తున్న ఆ కళ్ళల్లోని దైన్యాన్ని చూస్తుంటే ఆమెని దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకొని తల నిమిరి ఓదార్చాలి అన్నంత తపన కలిగింది ప్రసాద్కి. జోడించిన ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని అభయహస్తం ఇస్తున్నట్లుగా, పర్వాలేదు శాంతి, ఈ లోకం విశాలమైంది. మంచివాళ్ళు ఇంకా కొందరుంటారు. ఎవరో నిన్ను ఆదుకుంటారు. అధైర్యపడకు. పద, నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. మీ ఇల్లు చూస్తే ఏదన్నా అవసరం వస్తే కలుసుకునే వీలుంటుంది అన్నాడు. శాంతి కళ్ళు తుడుచుకొని అతని వెనకే నడిచింది. కారులో వెళ్తూ ఉండగా శాంతి హఠాత్తుగా, సార్, ఆవిడికి నేనేం ద్రోహం చేశానని నా మీద ఇంత కోపం? అలా ఆశ్చర్యపడకండి. నేను ఆ మాత్రం ఊహించలేదనుకున్నారా? ఆవిడ విషయం కొంత విన్నాను. మీ పరిస్థితి అర్థం చేసుకోగలను సార్ అనునయంగా అంది. ప్రసాద్ బాధగా నిట్టూర్చాడు. దురదృష్టవంతుడిని శాంతి. డబ్బుకి ఆశపడి ఈ పెళ్లి చేసుకున్నా అన్న మాట నిజమే, కానీ డబ్బు దొరికి ప్రేమ, అనురాగం కరువు అవుతాయని ఎప్పుడూ అనుకోలేదు. వైవాహిక జీవితంలో మాధుర్యం అంటే అర్థం కూడా తెలియని బతికైపోయి ఆమె దృష్టిలో అంత చులకనైపోయి ఆమె కనుసన్నల్లో మెలగాల్సి ఉంటుందని ఊహించలేకపోయాను. కొందరు జీవితాలు అంతే సార్. కొందరు లేక అనుభవించలేరు, కొందరు ఉండి కూడా దురదృష్టవంతులు. మనిద్దరం చెరొక దానికి ప్రతినిధులం అంది శాంతి. నేనేం కోరరాని కోరికలు కోరలేదు. కాసింత అభిమానం, అనురాగం, ఇచ్చిపుచ్చుకునే గౌరవం. ఈ మాత్రం భార్య నుంచి ఆశించటం అత్యాశ. ఆమెకి నేనంటే అంత చులకన, నిర్లక్ష్యం, కసి, శత్రుత్వం ఎందుకో అర్థం కాదు. జీవితం అంటే విరక్తి పుట్టింది 6-7 నెలల్లోనే. మనసులో దాచుకున్న వేదన చెప్పుకోవటానికి ఆత్మీయురాలు దొరికినట్లుగా మనసు విప్పి చెప్పాడు ప్రసాద్. శాంతిని చూసిన దగ్గర నుంచి ఇలా లేనింటి పిల్లని చేసుకుని ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండేవేమో, కానీ జీవితం ఇలా నరకమయ్యేది కాదేమో అనుకున్నాడు చాలాసార్లు. మాటల్లో శాంతి ఇల్లు వచ్చింది. బాధపడకండి సార్, నా గురించి వర్రీ అవ్వద్దు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు ఓదార్పుగా అంది. తను ఆమెకు ధైర్యం చెప్పవలసింది పోయి ఆమె తనకు చెప్తోంది. నిట్టూర్చి తల పంకించి, వస్తా శాంతి, ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, దిగులు పడకు. ఏ అవసరం వచ్చినా ఇంటికెళ్ళి వసంతకు చెప్పు అంటూ కారెక్కి తలుపు మూసి బాయ్ శాంతి అన్నాడు. ఇంటికి చేరి కసిగా అడుగులు వేస్తూ మేడ ఎక్కి లత ఎదుట నుంచున్నాడు. నీవు చెప్పిన పని పూర్తయింది. నాకు డబ్బు వెంటనే కావాలి సూటిగా చూస్తూ అడిగాడు. లత పుస్తకంలోంచి తలెత్తకుండానే ఏం పని అంది. అదే, ఆ శాంతిని ఉద్యోగంలోంచి పీకేస్తే కానీ నీ కళ్ళు చల్లబడవన్నావు కదా. ఉద్యోగంలోంచి తీసేశాను. నీ కోరిక తీరింది, నా కోరిక తీర్చు. తీర్చకపోతే అంది విలాసంగా లత. ప్రసాద్ కళ్ళల్లో నిప్పులు కక్కేట్టుగా చూస్తూ, తీర్చకపోతే బలవంతంగా తీర్చుకుంటాను. నన్ను అనవసరంగా కవ్వించకు, రెచ్చగొట్టకు. ఆ 50,000 వెంటనే కావాలి. లేదంటే ఏం చేస్తారు? ఏంటా బెదిరింపు? ఏదో దాచిపెట్టినట్లుగా ఏంటా దబాయింపు?
నా దయా ధర్మం మీద బతుకుతున్నా అన్నమాట మర్చిపోకండి. నన్ను కవ్వించకండి, నన్ను రెచ్చగొట్టకండి. డబ్బు కావాల్సిన వారు అడిగే తీరు ఇది కాదు. మీ బెదిరింపులు మానుకోండి. డబ్బిచ్చేది మానేది నా ఇష్టం. మీకు జడిసి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారో చూస్తాను తీక్షణంగా అంది. లత అరిచాడు ప్రసాద్. నా సహనాన్ని పరీక్షించుకు. శాంతిని ఉద్యోగంలోంచి తీసేస్తే డబ్బిస్తా అన్నావు. తీసేశాను, డబ్బియ్యి పళ్ళ బిగున అన్నాడు. ఇచ్చి ఉండేదాన్నేమో. దాని మీద మీకున్న ప్రేమాభిమానం చూశాక ఇప్పుడు ఇవ్వాలి అనిపించడం లేదు. ఆవిడ గారిని ఉద్యోగంలో తీసేయటానికి మీరు పడిన బాధ, ఆవిడ చేతులు పట్టుకొని ఓదార్చిన ఓదార్పు, తీర్చిన సానుభూతి, ఆవిడకి ఇంకో ఉద్యోగం చూపిస్తాను అని చేసిన భాష, ఇదంతా తెలిసాక తన భర్త తన డబ్బు తింటూ ఇంకోరిని ప్రేమించడం సహించటమే కాక డబ్బు కూడా ఇస్తుందని అనుకుంటున్నారా? వెళ్ళండి, దాని మీద కురిపించారుగా ప్రేమ డబ్బు, దాన్నే అడగండి. నా డబ్బు కావాలి కానీ నేను పనికిరానా? నయా పైసా ఇవ్వను. మీ చిత్తం వచ్చింది చేసుకోండి, వెళ్ళండి నా ఎదుటి నుంచి తిరస్కారంగా చూస్తూ అంది. ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు ప్రసాద్. ఆఫీసులో జరిగింది అక్షరం పొల్లుపోకుండా అరగంటలో వార్త లతకు చేరిందంటే ఆఫీసులో ఎవరికో తన మీద నిఘా ఉంచిందన్నమాట అనుకున్నాడు. ఆవేశంతో వణికిపోయాడు. ఎంత మోసం, ఎంత అహంకారం! నమ్మించి దగా చేస్తుందా లత! పట్టజాలని కోపంతో ఒక్క ఉదుటున లత మీదకి లంఘించాడు. ఇవ్వవు, ఎలా ఇవ్వవో చూస్తాను. నన్ను ఎలా ఆపుతావో చూస్తాను. ఇన్నాళ్ళు నీ జూలుం సహించాను, ఇంకా సహించను. ఈ రోజుతో నీ ఆట కట్టిస్తాను. నోరు మూసుకు చచ్చినట్లు పడుండు. నేను నీ మొగుణ్ణి అన్నది మర్చిపోకు. అన్యాయంగా నా మీద ఇంత శత్రుత్వం సాగిస్తావా? అన్నెంపున్న మెరుగని ఆ శాంతిని ఉద్యోగంలో తీస్తావా? ఇన్ని చేసినా కూడా డబ్బియ్యవు, ఇయ్యవు అంటూ ఆమె గట్టిగా పట్టుకొని కసిగా నులుముతూ ఒళ్ళు తెలియని కోపంతో ఏం చేస్తున్నది గుర్తించకుండా అన్నాళ్లుగా అతనిలో ఆమె పట్ల పేరుకున్న ఏహ్యత, కసి అంతా చేతుల్లో చూపించి ఆమె గొంతు నులిమాడు. లత ముందు కెవ్వుమని అరిచింది. తర్వాత చేతులతో అతన్ని పట్టి విదిలించుకోవాలని గింజుకుంటూ విఫల ప్రయత్నం చేసింది. ఆమె గొంతులోంచి సన్నని మూలుగులు మాత్రమే కాసేపు వచ్చాయి. ప్రతిఘటించే శక్తి లేక ఆమె శరీరం తోటకూర కాళ్లా వాలిపోయింది. ఆమె ప్రతిఘటించటం మానేశాక ప్రసాద్ కసి తీరి ఆమెను విసురుగా ఒక్క తోపు తోసి ఆమె తాళాలు తలగడ కింద నుంచి తీసుకొని గాడ్రేజ్ బ్యూరువా తీసి చకచకా అందిన నోట్ల కట్టలు ఎన్ని ఉన్నాయో కూడా చూడకుండా బ్రీఫ్ కేసులో పెట్టుకొని లతవంక చూడకుండానే విసురుగా కిందకి వెళ్ళి కారెక్కి ఇంటి వైపు బయలుదేరాడు. మేడ మీద నుంచి వచ్చిన కేకలు, ఘర్షణ విని పనివాళ్లు పరిగెత్తి వచ్చేసరికి ప్రసాద్ లత మీద నుంచి లేచి బీరువా తెరిచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం అంతా చూశారు. జరిగిందేంటో అర్థం కాక అంతా ఒక్క క్షణం నిలబడిపోయారు. లత వంక చూశారు. లత మొహం నల్లగా మాడిపోయింది. మెడ దగ్గర కమిలిపోయింది. ఒంట్లో ప్రాణం ఉందో లేదో అన్నట్లుగా వాలిపోయి ఉన్న ఆమెను చూసి అందరూ గాబరా పడిపోయారు. ఇంట్లో ఉండే ముసలి నౌకరు చప్పును తెలుగు తెచ్చుకొని ఫోన్ దగ్గరికి పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేశాడు. ఎవరో నీళ్లు తెచ్చి చల్లారు. లత కన్రెప్పలు తెరుచుకున్నాయి. ప్రసాద్ గొంతు నులిమి డబ్బు తీసుకుపోయాడు. పోలీసులకు చెప్పు వెంకన్న. డాక్టర్ హీనస్వరంతో నూతులోంచి వచ్చినట్లుగా వినిపించింది అందరికీ. డాక్టర్ వచ్చేలోగానే లత మూసిన కళ్ళు మరి తెరవలేదు. అమ్మా, ఇదిగో తెచ్చాను. ముందు ఇది ఖర్చు పెట్టి బట్టలవి కొనండి. తర్వాత రేపో ఎల్లుండో బ్యాంకు నుంచి మిగతా తీసుకొని వస్తాను. ప్రసాద్ బ్రీఫ్ కేసులోంచి నోట్ల కట్టలు లెక్కపెట్టి తీశాడు. 10,000 ఉన్నాయి. ఇంట్లో అంత క్యాష్ పూర్తిగా ఉండదు అని తెలుసు. తల్లి, తండ్రి, ప్రసాద్ పెళ్లి వివరాలు మాట్లాడుకుంటూ ఉండగానే అరగంటలో ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. మిస్టర్ ప్రసాద్, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు ఇన్స్పెక్టర్. అంతా బిత్తరపై చూశారు. ప్రసాద్ మొహం కళతప్పింది. ఆ రాక్షసి డబ్బు తీసుకొచ్చినందుకు పోలీసులకు పట్టించిందన్నమాట అనుకున్నాడు. నిబ్బరం నటిస్తూ ఏ నేరానికి అన్నాడు. మీ వైఫ్ని హత్య చేసినందుకు, ఆమె డబ్బు దొంగిలించినందుకు అన్నాడు ఇన్స్పెక్టర్. అన్నారు అందరూ. ప్రసాద్ కలవరపడిపోయాడు. లతను తను చంపాడా? కోపంతో కసితో ఆమె నోరు మూయించడానికి గొంతు పట్టుకున్నాడు. కానీ చంపాడా? నిజంగా పోయిందా? చెమటలు పట్టాయి ప్రసాద్కి. ఆమెని మీరు గొంతు బిసుకు చంపేశారు. దానికి సాక్ష్యంగా పనివారున్నారు. చనిపోయే ముందు మీరే ఆ పని చేశారని ఆమె స్వయంగా నౌకరితో చెప్పింది. యు ఆర్ అండర్ అరెస్ట్. పోలీస్ స్టేషన్కి రండి. ప్రసాద్, ఏంట్రా ఇదంతా? ఏం జరిగిందిరా నాయన? లతనేం చేశావురా? ఎందుకు చంపావురా? నీవు కోడలు చంపడం ఏమిట్రా నాయనా? కాంతమ్మ అయోమయంగా భయంగా చూస్తూ అంది. ప్రసాద్ తల వంచుకున్నాడు. వెంకట్రావు గారు తేరుకొని, ఇన్స్పెక్టర్, ఏంటిదంతా? మావాడు హత్య చేయటం ఏంటి?
డబ్బు దొంగిలించడం ఏమిటి? లత వాడి భార్య, అది వాడి ఇల్లు, వాడింట్లో వాడి దొంగతనం ఏంటి? ప్రసాద్, ఏంట్రా ఇదంతా? సరిగ్గా జరిగిందేంటో చెప్పు ఆందోళనగా అన్నారు. ప్రసాద్ నిలబడలేనట్లుగా కుర్చీలో కూలబడ్డాడు. లత చచ్చిపోయింది. ఆ వార్త వినగానే అతనికి తెలియకుండానే ఏదో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఆ రాక్షసి నుంచి తనకు విముక్తి. కానీ హత్య, కేసు, శిక్ష వణికిపోయాడు. ఇన్స్పెక్టర్, నేను చెయ్యాలని చేయలేదు. ఆవేశంలో, కోపంలో డబ్బివ్వను అందని, నన్ను ఇలా ట్రీట్ చేస్తోందని కోపంలో గొంతు పట్టుకున్నాను. అంతేగాని చంపాలనుకోలేదు అన్నాడు. అదంతా పోలీస్ స్టేషన్లో చెప్దు గాని రా, మీ స్టేట్మెంటు అక్కడిద్దురు గాని పదండి అంటూ బ్రీఫ్ కేసులో డబ్బు పెట్టి పట్టుకున్నాడు. వెంకట్రావు, కాంతమ్మలు మతులుపోయిన వారిలాగా కింద కూలబడిపోయారు. మర్నాడు పేపర్లలో వచ్చిన లత హత్యా వార్త పట్టణంలో సంచలనం రేపింది. ప్రసాద్ ఫోటో, లత ఫోటోలు వచ్చాయి. ప్రసాద్ని బెయిల్ ఇచ్చి విడిపించడానికి కూడా వెంకట్రావు గారికి అవకాశం లేకుండా పోయింది. డబ్బు అప్పో సొప్పో చేసి తీసుకొద్దామన్నా కూడా ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఉన్నందువల్ల మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వటానికి నిరాకరించారు. ఈ ఇంటింటి కథకు ఇక్కడితో బ్రేక్ ఇచ్చేద్దామండి. ఇక ఈ కథ ఎలా సుఖాంతమవుతుందో, విషాదాంతమవుతుందో చూద్దాము. ఇంకా ఒక్క పాటు మాత్రమే మిగిలింది. అది తర్వాత కంటిన్యూ చేద్దాం. సరేనా అండి? ఈ కథ ఇప్పటిదాకా విన్నట్లయితే కమెంట్ సెక్షన్లో నాతో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. ఉంటాను.